సుప్రీం కోర్ట్‌కి డాక్టర్ విద్య అంటే ఎంత ఇంపార్టెంటో తెలుసు. సరే 4 మార్కులొచ్చినోళ్ళకి, ఒక్క మార్కొచ్చినోళ్ళకి పీజీ సీట్లు ఈ అంశాలు పక్కన పెడదాం. అదో పక్కన విచారిస్తోంది. అయితే ఒక కుర్రోడికి ఈడబ్ల్యూఎస్ కిందన సీట్ కన్ఫర్మ్ అయింది. కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాలేదు. ఆ కారణంగా తను 2 సంవత్సరాల పాటు అవకాశం కోల్పోయాడు. అతను ఛాలెంజ్ చేస్తే సుప్రీం కోర్ట్ దీని మీద స్పందించింది. లోపం ప్రభుత్వం వైపు నుందని గ్రహించి ఇవ్వమంది అతనికి సీటు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వకపోతే ఇప్పుడు రాజ్యాంగంలోని 142వ నిబంధన ప్రకారం ఆర్టికల్ 142 ప్రకారం తనకున్నటువంటి ప్రత్యేక అధికారాల్ని వినియోగించి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఉన్నటువంటి ఆ స్టూడెంట్‌కి ఎంబీబీఎస్ సీట్‌ని మంజూరు చేస్తూ సుప్రీం కోర్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనం అయింది. ఆ స్టూడెంట్ నీట్‌కి 2 సార్లు క్వాలిఫై అయ్యాడు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల జూలై 2024 నోటిఫికేషన్‌కి ముందు ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల అతను నష్టపోయాడు. ప్రభుత్వపు వ్యవహారంలో లోపం వలన ఆ విద్యార్థి నష్టపోవడానికి వీల్లేదంటూ తనకున్న విశేష అధికారాలను వినియోగించి అతనికి సీట్ కన్ఫర్మ్ చేసింది.